హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యర్నికా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక ప్లేస్ విజిట్ చెప్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ట్రిప్ వేశారు గుజరాత్లో. కచ్ మాండవి అనే ఒక ప్లేస్, అందులో విజయ్ విలాస్ మహల్ అది చాలా హిస్టారికల్ ప్లేస్ అనుకోవచ్చు మనము. ఇది కచ్ గుజరాత్ మాండవి దీంట్లో ఉంది. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. బాలీవుడ్ చాలా మూవీస్ వరకు షూట్ అయ్యావి ఇక్కడ. ఈ మహల్ మొత్తము మార్బల్స్తో తయారు చేశారు. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఇది ఇన్సైడ్ ద బస్. అందులో సీట్స్ గురించి ఎవరెక్కడున్నారు హడావిడిగా చూసుకుంటున్నాము. అందరూ కూర్చున్నారా లేదా, ఎవరెక్కడ కూర్చోన్నారు. జర్నీ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు. ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయ్యాము, వేగంగా రీచ్ అయిపోవాలని చెప్పేసి. ఇందులో మా హస్బెండ్ స్టాఫ్ వాళ్ళకి 3 రూమ్స్ అలాట్ చేశాడు. 3 విలాస్ యాక్చువల్లీ. వాళ్ళు మార్నింగ్ 4 o'clock చెక్-ఇన్ అయ్యారు. అండ్ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. ఇది మొత్తం ప్లేసెస్, ఇండివిజువల్ విలాస్ ఇవి ఆఫీస్ స్టాఫ్ గురించి బుక్ చేశారు. ఈ ప్లేస్ చూడండి ఎంత కామ్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో. చుట్టుపక్కల గ్రీనరీ, ఆ చిన్న చిన్న హర్ట్స్ లాగా విలాస్, బర్డ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఎంత పీస్ఫుల్గా కామ్గా ఉంది లొకేషన్ అంతా. ఇది వాక్వే. ఇటు నుంచి వెళ్తే మనం మహల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అందరూ ఆఫీస్ స్టాఫ్ అందరూ వెళ్తున్నారు. ఇది ఒక మంచి ట్రిప్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి మీరు. ఇది మాండవి బీచ్ నుంచి ఒక 7 kilometers దూరంగా ఉంటుంది. ఇది అప్పుడు రాజుల కాలంది. అప్పుడు రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదే ఈ మహల్ నిర్మించారు. దీని లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ ప్రైజెస్ ఉంటాయి. చిన్నపిల్లలకి అయితే ఒక ప్రైస్ 30 రూపీస్ అండ్ అడల్ట్స్కి అయితే 70 రూపీస్ అనేసి ఉంటుంది. అగైన్ ఇది టాప్ వ్యూ విజయ్ విలాస్ది, బట్ ఇది ఇన్సైడ్ వ్యూ. మీరు చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా, ఎన్ని సంవత్సరాలైనా సరే ఇప్పుడు చేసినట్టుగా ఉంది అది. ఇది మహల్ టాప్ నుంచి ఈ వ్యూ. మొత్తం మనకి చుట్టుపక్కల చూస్తే మొత్తం గ్రీనరీగానే కనిపిస్తుంది. ఇది టాప్ వ్యూ ఇది యాక్చువల్లీ. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ది. బ్రేక్ఫాస్ట్ గురించి వచ్చారు. అందరు స్టాఫ్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. స్టాఫ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బుఫే సిస్టమ్ ఉంటుంది. మనం బుక్ చేసుకున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి బుఫే సిస్టమ్ ఉంటుంది. అందరూ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు స్టాఫ్ అందరూ. అండ్ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. అండ్ ఈ మనం ఫ్యామిలీకి తీసుకొని కూడా రావచ్చు. ఫ్యామిలీ అందరూ అన్ని టెన్షన్స్ మర్చిపోయి, ఈ వర్క్ టెన్షన్స్ మర్చిపోయి, పిల్లలకి ఫ్యామిలీకి ఒక మంచి చేంజ్ లాగా ఉంటుంది. ఇలాగా మనం వెకేషన్కి వస్తే ఒక 2-3 days ట్రిప్ వేస్తే కానీ వాళ్ళకు కూడా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. మనం కూడా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీ టైం, పిల్లలకి ఆడుకోవడానికి కూడా మంచి ప్లేసెస్, ఫ్రీ ప్లేస్ ఉంది. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు.
ఆఫీస్ స్టాఫ్ అంతా పూల్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. హోల్ డే వర్క్ చేసి వాళ్ళు కూడా మంచి టైర్డ్ అయిపోయి ఉంటారు. ఇలాంటి ఒక స్టేకేషన్, ఇలాంటి ఒక వెకేషన్ అందరికీ మచ్ నీడెడ్‌గా ఉంటది. అలాగే వీళ్ళకి కూడా దొరికింది ఒక వెకేషన్. సో, దే ఆర్ ఎంజాయింగ్ అ లాట్. ఇది ప్రైవేట్ బీచ్‌కి వాక్‌వే ఎంట్రీ. ఇక్కడి నుంచి ఎంటర్ అవుతాం బీచ్‌కి. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్తే మాకు నైట్ డిన్నర్ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు. సో, సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. చిన్న చిన్న పర్సనల్ సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అలాగే ఒక కంబైన్డ్ సిట్టింగ్ ఏరియా ఉంది. అక్కడ ఈరోజు మా డిన్నర్ ప్లాన్ చేసున్నారు. అండ్ చూడండి మీరు అక్కడ డిన్నర్ చేస్తూ బీచ్ వ్యూ తీసుకుంటూ ఎంత బాగుంటుందో అసలు. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇండియాలోనే ఎంత మంచి ప్లేసెస్ ఉన్నాయి మనం ఎంజాయ్ చేయడానికి. మనం అవి వదిలేసి ఇక్కడికి అక్కడికి వెళ్తాం కానీ. విజయ్ విలాకి ఒక ప్రత్యేకత ఏంటంటే దానికి ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉన్నది. మనము విజయ్ విలాలో స్టే చేస్తే కానీ అక్కడ మనకి ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. దాంతోనే అటాచ్ ఒక ప్రైవేట్ బీచ్ ఉన్నది. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఏంటి ఉండదు. ఆ విల్లాలో స్టే చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి మనం ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లేస్ బీచ్‌కి వెళ్తే అదొక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతది. అండ్ నెక్స్ట్ మనం ప్రైవేట్ బీచెస్‌కి వస్తే అదొక ఎన్వైర్న్మెంట్‌గా ఉంటది. పిల్లలకి తీసుకొచ్చినా బాగుంటుంది ఇక్కడ. ఒక బ్యూటిఫుల్ సీనరీ మీ గురించి చూడండి. మనము ఇంగ్లీష్ వాళ్ళని చూసి మన మీద అవుతాము. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన కల్చర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎంత బాగా. గర్బా డాన్స్కి వాళ్ళు కూడా వైబ్రేట్ చేస్తున్నారు మంచిగా డ్రెస్సెస్ వేసుకొని. ఇంకా గర్బా సాంగ్స్ గురించి అందరికీ తెలిసిందే. గర్బా సాంగ్ ప్లే అయితే కానీ ఎవరి కాళ్ళు ఆగవు డాన్స్ చేయకుండా. అంత బాగుంటాయి మన కల్చర్ సాంగ్స్. అందుకే బ్రిటిష్ వాళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు డాన్స్ చేసుకుంటూ. వాళ్ళ అటైర్స్ చూడండి, మన ఇండియన్ అటైర్ వేసుకొని డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసైతే నాకైతే ఇండియాలో ఉండడానికి చాలా ప్రౌడ్‌గా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు మన కల్చర్‌ని ఎంత ఇష్టపడతారో అది చూసి. మన మన దాంట్లో ఎన్ని కలర్‌ఫుల్‌గా ఉంటది చూసుకుంటే. ఇది మాండవి మాల్ ఇది. లోపలికి వెళ్ళలేదు టైం అయిపోతుంది అనేసి బయట నుంచే మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను. మా డిన్నర్ కూడా ఈరోజు విల్లాలో కాకుండా ఇక్కడ బయట చేసాము. పక్కన మీకు కనిపిస్తుంది కదా అక్కడ చేసాము. సో గైస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద విజయ్ విలాస్ మహల్ స్టోరీ. అండ్ మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యర్నికా వ్లాగ్స్. ఓకే, బాయ్.